ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెన్నా ఎలా కలుపుకోవాలి, ఎలా అప్లై చేయాలా అన్నది ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ ఒక ప్లాస్టిక్ బౌల్లోని హెన్నా పౌడర్ అన్నది యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ హెన్నా పౌడర్ ఉన్నా అది కూడా యూస్ చేసుకోవచ్చు. నా జుట్టు కొంచెం షార్ట్ కనుక నేను కొంచెం హెన్నా పౌడర్ అనేది తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీ బట్టి లాంగ్ హెయిర్ అయితే కొంచెం ఎక్కువగా హెన్నా అనేది తీసుకోండి. నెక్స్ట్ ఇందులో నేను ఉసిరికాయ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఉసిరికాయ పౌడర్ యాడ్ చేయడం వల్ల మన జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది రూట్స్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం మెంతి పౌడర్ అనేది 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్ యూస్ చేయడం వల్ల మన జుట్టు అనేది చాలా సిల్కీగా ఉంటుంది. 1 స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నాను. దీంట్లో మనకి కావాల్సింది కొంచెం కొబ్బరి నూనె. 1 స్పూన్ కొబ్బరి నూనె వేయడం వల్ల మన జుట్టు అనేది చాలా సిల్కీగా ఉంటుంది. నెక్స్ట్ మనం టీ డికాషన్ అనేది నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మనకి రెడ్ కలర్లో జుట్టు కావాలంటే టీ డికాషన్ని మనం రెడీ చేసుకోవాలి. ఒకవేళ బ్రౌన్ కలర్ కావాలంటే దానికోసం మనం కాఫీ డికాషన్ని యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా బర్గండీ కలర్ కావాలంటే మనం బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏ కలర్ అయినా మనకి ఇష్టం బట్టి దాన్ని యాడ్ చేసుకుంటూ ఇలా చక్కగా మనం ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి హెన్నాని. హెన్నా కలర్ కోసం అయితే ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మనం అప్లై చేసుకోవాలండి. కండిషనర్ కోసం అయితే 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లోనే చాలామంది లెమన్ కూడా యూస్ చేస్తారు. నేనైతే లెమన్ యూస్ చేయట్లేదండి. ఇంకా ఎగ్ కూడా యూస్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మనం మార్నింగ్ ఎగ్ అనేది మిక్స్ చేసుకోవాలి. మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న హెన్నా ఉంది కదా, ఇది ఓవర్ నైట్ నానబెట్టాం కదా, దీన్ని ఇప్పుడు నేను అప్లై చేసుకొని మీకు చూపిస్తాను. నా జుట్టు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. అప్లై చేసుకుని వాష్ చేసాక ఎలా ఉంటుందో మళ్ళీ చూద్దాం, ఓకేనా? ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం బాగా కోమ్ చేసుకోవాలి, చిక్కులు లేకుండా చేసేసుకుంటే మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ సెంటర్కి ఇలా పాపిడి అనేది తీస్తున్నాను. ఇప్పుడు మనం హెన్నాని అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ వేసుకోండి. ఇలా తీసుకున్నాను కదా, ఈ పాపిడికి మనం రూట్స్ నుంచి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు పైన పార్ట్ పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇక్కడ కొంచెం జుట్టు తీసుకుందాం. ఇలా ఈ పాయ తీసుకున్నాను కదా, దీన్ని ఇలా నాట్ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఈ నాట్ వేసుకున్నాక ఈ నాట్కి కూడా ఫుల్గా మనం హెన్నా అనేది అప్లై చేసుకోవాలి. ఇలా నాట్లా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం తీస్తున్న పాయలన్నీ ఈ నాట్కి మనం కలుపుకుంటూ ఉండాలి. మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా ఇలా నాటుకు చుట్టేయాలి.
నా చిన్న జుట్టు కనుక ఫాస్ట్గా అయిపోతుంది. మీరైతే ఎవరైనా హెల్ప్ తీసుకుంటే ఇంకా బాగా మీరు పెట్టుకోవచ్చు. లేకపోతే మీరందరూ కూడా మీరు ఇంత ఈజీగా పాయలు తీసుకుంటూ మనకి ఈ నాటుకు అన్నది కలుపుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ చూపిస్తాను చూడండి. ఈ బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం ఇలా 2 పార్ట్స్లా డివైడ్ చేసుకుందాం. ఇలా కింద నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి 2 పార్ట్స్ తీసుకుందాం. రూట్స్ నుంచి అప్లై చేసుకుంటూ ఎండింగ్ వరకు తీసుకొని హెన్నా అన్నది ఫుల్గా ఇలా చుట్టేస్తే మనకి స్టిక్కీగా అయిపోతుంది. పైన అస్సలు కిందకి 1 డ్రాప్ కూడా కారకుండా ఉంటుందండి. చాలామందికి జుట్లు అనేది చిట్లిపోతూ ఉంటుంది. వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ హెన్నా వల్ల. అంతేకాకుండా కలర్ అనేది వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళైతే బర్గండీ కలర్ కోసం మనం బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది జుట్టు అనేది. బర్గండీ కలర్లో ఇలా మొత్తం ప్యాక్ చేసుకోవాలి. మనం ఈ హెన్నా పెట్టుకున్నాక 1 అవర్ తర్వాత వాటర్ వాష్ మాత్రమే చేయాలి ఫ్రెండ్స్. షాంపూ అన్నది యూస్ చేయకూడదు. నేచురల్ పద్ధతిలో ఫేషియల్స్ అవి చేసుకున్నప్పుడు మనం సోప్ ఎలా యూస్ చేయమో నెక్స్ట్ అదేవిధంగా హెన్నా పెట్టుకున్నప్పుడు కూడా కెమికల్ బేస్డ్ షాంపూస్ అన్నవి యూస్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇలా 1 అవర్ తర్వాత మనం వాటర్ వాష్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మరుసటి రోజు మనం షాంపూ అన్నది చేసినట్లయితే మన జుట్టు అనేది అస్సలు ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో చాలామంది ఎగ్ కూడా వేసుకుంటారు. నేను విడిగా ఎగ్ ప్యాక్ అనేది వేసుకుంటాను కనుక యాడ్ చేసుకోలేదు ఎగ్ అనేది. మీకు కావాలంటే మీరు ఎగ్ కూడా యాడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా మిగిలిపోయిన హెన్నా మొత్తాన్ని అప్లై చేసేసుకుంటున్నాను పైకి. ఎంతో ఈజీగా పార్లర్ స్టైల్లోనే మనం ఇంట్లోనే హెన్నాని ఎలా అప్లై చేయాలో ఈరోజు వీడియో ద్వారా మీ అందరికీ చెప్పాను కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతేకాకుండా మీకు స్పెసిఫిక్గా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు మెన్షన్ చేయండి. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.